భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మికులను 7వ వార్డులోని T2 క్వార్టర్స్ 24వ వార్డులోని కారల్ మార్క్స్ కాలనీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అభివృద్ధి బాటలో ఈ రాష్ట్రం నడిపించిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కొనసాగించి జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేసి ఒక మారుమూల పల్లెటూరు అభివృద్ధికి నోచుకున్నటువంటి భూపాలపల్లిని ఈరోజు జిల్లా కేంద్రంగా చేసి కేవలం జిల్లా కేంద్రం కాగితాల మీదనే కాకుండా ఈరోజు జిల్లాలో కావలసినటువంటి అన్ని రకాల మౌలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అద్భుతమైనటువంటి కలెక్టరేట్ని కట్టుకున్నాం, ఎస్పీ ఆఫీసును కట్టుకున్నాం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ని తెచ్చుకున్నాం, లేబర్ ఆఫీస్ని తెచ్చుకున్నాం, భూపాలపల్లిలో ఒక మంచి హాస్పిటల్ పెట్టుకున్నాం, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. ఈరోజు ఏ ఒక్క లోటు లేకుండా ప్రతి R&B డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాల జిల్లా కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని భూపాలపల్లి అంటే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకు, ఎక్కడో వేరే రాష్ట్రంలో వాళ్ళకు కూడా భూపాలపల్లి యొక్క మొత్తం స్థితిగతులనే మార్చుకొని ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు ఏం అవసరం ఉన్నది, తాగునీటి సమస్య లేకుండా చేసుకున్నాం, కరెంటు కష్టాలు లేకుండా చేసుకున్నాం, సింగరేణి కార్మికులకు చిన్న చిన్న గృహాలలో ఉండేటువంటి వాటిని డబుల్ బెడ్రూమ్లు కట్టుకొని ఈరోజు ఉండే విధంగా చేసుకున్నాం, పేదలకు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించుకున్నాం. ఈరోజు చాలా కాలం నుంచి ఉండేటువంటి ప్రభుత్వ భూములు ఉండే వాళ్ళకు మొత్తం అందరికీ పట్టా కార్యక్రమాలు పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించినాం. మరి యాదవ్ కాలనీ కావచ్చు, సుభాష్ కాలనీ కావచ్చు, ఇట్లా ఇది కర్రమాస్ కాలనీ, ఎక్కడ ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్లో అందరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఎవరికి కూడా అసంతృప్తిగా చేయలే కేసీఆర్ గారు. రైతులను బాగా చేసామని ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ మరి వ్యవసాయం ఊర్లలో ఉండేవాడు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాం. పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది. గతంలో పుట్టింటోళ్ళు ముఖం సాటేసిన ప్రభుత్వ తరఫున 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద చెప్పింది. ఇట్లా అన్ని బాగానే జరిగినాయి. మేము కూడా అనుకున్నాం, నిత్యం అందుబాటులో ఉన్నాం, అభివృద్ధి చేసినాం, సంక్షేమాన్ని కొనసాగించినాం, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించినాం. దసరా పండుగ వస్తే ఆడబిడ్డలకు చీర పెట్టినాం, రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు తోఫాలు ఇచ్చినాం, క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ సోదరులకు గౌరవించినాం, మసీదులను డెవలప్ చేస్తున్నాం, చర్చిలను డెవలప్ చేస్తున్నాం, ఆలయాలను డెవలప్ చేస్తున్నాం. ఎవరిని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా చేస్తున్నాం. కరోనా లాంటి ఒక విచిత్రమైన వ్యాధి వచ్చినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం, ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు ముఖం సాటేసినా ప్రజాప్రతినిధులుగా ఉండి దాన సంస్కారాలు చేసి అన్నీ చేస్తే ప్రజలకు ఈనాడు అధికారంలో ఉండే పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఏమిచ్చింది? ఇంతకుముందు మా మహిళా సోదరులు చెప్పింది కదా, ఆడబిడ్డలు అందరికి 2,500 ఇస్తాన్నారు. ఇక అసలు మా కుంభ మునిగిందే అక్కడ. ఇక 2,500 ఇస్తాను కానీ 2,500 వచ్చినట్టే, 2,500 తోటి ఒక చిట్టి కట్టుకున్నట్టే, పిల్లగాడి